హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను బయటకు వెళ్తున్నా ఫ్రెండ్స్. మా అమ్మ ఒక చోటుకు రమ్మంటే అడిగి వెళ్తున్నా ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ, కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోలు మీకోసం నేను చేసి పెడతానండి. లాస్ట్లో ఏమైందో ఒకసారి చూడండి. మేము బయటకు వెళ్ళినాము, కుషాగూడ వెళ్తున్నాము. మీకు ఫస్ట్ వచ్చిన ప్లేస్ మేము ఎక్కింది గణేష్కోవాలి. ఇది కేబుల్లో దిగే బస్ అండి. చెర్లపల్లి నుంచి ఎక్కినాం. ఈ కేబుల్ కాడ మళ్ళీ బస్ మారాలి. కుషాగూడ పోవాలంటే అక్కడ బస్ ఎక్కుతుంది, అక్కడ ఎక్కినాం ఫ్రెండ్స్. లాస్ట్ చెప్తే మీకు మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది. ఇది ఈసీఎల్ బస్ స్టాప్ అండి. మేము బస్సులో ఉన్నాం. ఆ బస్సులోంచే మీకు చూపిస్తున్నా అట్లా. తర్వాత అది ఈసీఎల్ సిగ్నల్స్ ఉంటుంది కదా, ఈసీఎల్ చౌరస్తా, ఈసీఎల్ సిగ్నల్ అని అంటారు కదా, అక్కడండి. అలా వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నామంట ఫ్రెండ్స్, మా అమ్మకి ఎక్స్రే తీసుకోవాలి, కొంచెం నడుము ప్రాబ్లం ఉంది, అందుకనే రమ్మంది. నేను వెళ్తున్నా ఆ ఎక్స్రే తీసుకోవడానికని వెళ్తున్నాము. ఓకేనా ఫ్రెండ్స్. అదే, ఏం లేదు, వేరే కాడికి ఇక్కడికి లేదు, ఎక్స్రే కోసం అని వెళ్తున్నాము. కుషాగూడలో ఇది కుషాగూడలో ఉంది కదా, అక్కడికి వెళ్తున్నాము. రమ్మంటే ఆమె ఊరికి ఎక్కడ తీసుకుంటుందంట. వెళ్ళినాము. సాయిబాబా ఈసీఎల్ గుడి దాటేసినామండి. కుషాగూడ వచ్చేసినాము. కొత్తగా పెట్టిన హనుమాన్ స్టాచ్యూ ఉంది కదా, అక్కడికి వచ్చినాం ఫ్రెండ్స్. అక్కడ బస్ దిగి విగ్రహం పెట్టినప్పటి నుంచి నేను అక్కడికి వెళ్ళలే ఫ్రెండ్స్. మే నెలలో ఏమో పెట్టారు, ఏప్రిల్ మేలో ఏమో పెట్టారు, కానీ అప్పటి నుంచి నేను అక్కడికి వెళ్ళలే ఫ్రెండ్స్. వెళ్ళాలి అని అన్నా కూడా మా ఆయన తీసుకెళ్ళలేదు. ఫస్ట్ టైం ఇక దేవుడు పిలిచినట్టు మా అమ్మ రమ్మంది. ఆ దేవుడు పిలిచినట్టు మేము దేవుని కాడికి వెళ్ళిన ఫ్రెండ్స్. అక్కడ మేము పోయిన రోజు, ఇది 2 రోజుల క్రితం వీడియో ఫ్రెండ్స్. మేము పోయిన రోజు అక్కడ ఏదో పూజ చేశారు, హోమం చేశారు ఆ దేవుని ముందు. అలా అంతా చూపిస్తున్నా మీకు. ఆ హోమం గుండము అవన్నీ ఉన్నవి అక్కడ. ఇంకా మంచిగా చేస్తే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. ఆ లోపల కూడా చిన్న విగ్రహం. నాకు తెలిసి అందరూ పోయి ఉంటారు ఈ సర్కిల్లో ఉన్న వాళ్ళందరూ. కాకపోతే నేను ఇంకా ఇప్పుడు తీస్తున్నా, ఇప్పుడే వెళ్ళినా కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, ఆ లోపల దేవుడు ఉన్నాడు. లోపల దేవుని కాడికి వెళ్తుంటాం. ఆ లోపల దేవుడు ఉన్నాడు ఫ్రెండ్స్. లోపలికి వెళ్ళి శివుడు, పార్వతులు లోపలికి వెళ్తున్నా. చిన్నగా ఉన్నాడు దేవుడు, బాగున్నాడు దేవుడు కదా. ఏం పూజ చేసారో ఏమో తెలియదు, కానీ ఆ కటన్ తీయలేదు. ఇంకా కటన్ తీసి ఇంకా గేటు పెడితే ఇంకా మంచిగా ఉంటుంది అని సెల్ఫీ తీసుకున్నా. ఆ ముందుకి బాగుంది కదా, నేను అలా తీసుకొని ఆ ముందుకు ఫ్రంట్గా పెట్టుకుని దేవుడిని బయట తీసుకొని ఇక బయటకు వచ్చేసిన ఫ్రెండ్స్. మా అమ్మ రమ్మంటే నేను రాను అని చేత కావట్లేదు, అక్కడ కూర్చుంది. అందుకే నేను ఒక్కదాన్ని వచ్చి అన్నీ తీసుకున్నా. బయటకు వస్తున్నా ఫ్రెండ్స్. అక్కడ శివుడు, పార్వతులు ఉన్నాడు కదా, దేవుని మొక్కుకున్నా. అక్కడ చిన్న గణేశుడు ఉన్నాడు. ఆ గణేష్ గారిని మొక్కుకొని మీకు కూడా చూపిస్తున్నా చూడండి. మొక్కుకొని అలా బయటకు వచ్చేసినాము. ఎండ కదా, బాగా ఎండ ఉంది కదా అనేసి ఆ నుంచి బయటకు వచ్చి ఒకళ్ళ పోయి బయటకు పోయి పాలు తాగుదామని అంటున్నాను. ఇదంతా బయట ఫ్రెండ్స్. బయట అంతా మీకు చూపిస్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్. ప్లీజ్ మీ లైక్ చేయండి. ఆ ఒక లైక్ నాకు ఇంకా వీడియోలు చేయడానికి అవుతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ అవుతుంది. బాదం పాలు తాగడానికి వచ్చిన ఫ్రెండ్స్. మా అమ్మని తాగమంటే ఆమెకు షుగర్ ఉంది, నేను తాగను అంది. కనీసం లెమన్ జ్యూస్ తాగమన్నా కూడా నేను తాగను అంది. నేను ఒక తను కొనుక్కొని తాక్కుంటే వీడియో తీసుకున్నాను ఫ్రెండ్స్. అది తాక్కుంటూ అలా సెల్ఫీ పెట్టుకొని అలానే ఉంచుకున్నా. కొద్దిసేపు అటు ఇటు చూసుకుంటా అలా అక్కడ పాలు, అదే బాదం పాలు తాగుతున్నాం ఫ్రెండ్స్. తాగిగా ఎక్స్రే సెంటర్ కాడ, డయాగ్నోస్టిక్ సెంటర్ కాడికి వెళ్ళినాం ఫ్రెండ్స్. అక్కడ ఒక బాబుని తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఆ బాబుకి ఏమైందో తెలియదు, కానీ అడిగిన ఏమైందన్నా అని. అయితే సైకిల్ దొక్కుకుంటూ ఆడుకుంటూ కింద పడి ఆ కాలు కింద పడి దెబ్బ తగిలింది అన్నారు. కాలు విరిగింది అని అంటే ఏమో తెలియదు, ఎక్స్రే తీస్తే తెలుస్తుంది అని అన్నారు.
అన్న తర్వాత ఇక మా అమ్మ కోసమని ఇక ఎక్స్రే తీయడానికి ఎక్స్రే రూమ్లోకి వచ్చినాం ఫ్రెండ్స్. కానీ చిన్నపిల్లలు ఉన్న కాడ ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఒకటి చెప్తే ఒకటి చెప్తారు. వాళ్ళు ఏది చేసినా వాళ్ళకు నష్టం అవుతుంది. ఆ తర్వాత మనము బాధపడాలి. అలా అవుతుందని వాళ్ళు అనుకోరు, మనము అనుకోము. కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి ఫ్రెండ్స్. చూడండి, మనం ఒకదానికి వస్తే ఒకటి అవుతుంది కదా, మన జాగ్రత్తలో మనం ఉండాలి ఫ్రెండ్స్. అంతే కదా. ఏం చేస్తాం ఫ్రెండ్స్, అలా జరిగిపోతున్నాయి. బాబుకు మరి ఎలా ఉంటుందో ఏమో. మా అమ్మకి ఎక్స్రే తీస్తున్నారు. రెండు ఎక్స్రేలు చేయాలన్నారు. అలానే నేను ఎలా వీడియో షూట్ చేసుకుంటూ అట్నే పట్టుకొని ఉన్నా. అంతకుముందు 2-3 సార్లు మా అమ్మకి అయింది. ఎక్స్రే తీసారు, బ్యాక్ బోన్ అరిగిపోయింది అని చెప్పారు. అది ఇంకా ఇప్పుడు ఎక్కువైపోయిందని చెప్పే ఆమెకి తెలుస్తుండదు నొప్పి, నడుము నొప్పి, నడుములో మంట రావడం అంట అని ఒకసారి చూపించుకుంటే అయిపోతుంది కదనా అని వచ్చినాం. లైట్ బంద్ చేశారు, అంటే ఎక్స్రే కిరణాలు నడుము మీద పడడానికని లైట్ బంద్ చేసి ఎక్స్రే చేశారు ఫ్రెండ్స్. బయట వాళ్ళు ఎక్స్రే రిపోర్ట్ ఇస్తారు కదా, అదే అంట ఫ్రెండ్స్. అది ఆ తర్వాత 2 ఎక్స్రే అన్నా కదా, ఇలా పెట్టి తీసారు. అంటే పక్కకు పడుకోబెట్టి ఒకటి తీసారు, నిలువుగా పడుకోబెట్టి ఒకటి తీసారు. ఏదైనా మన మంచిగా ఫ్రెండ్స్, ఏది జరిగినా మనం ఏం చేయలేము. దేవుడు రాసిందే మనకు జరుగుద్ది, కానీ మనం ఏం చేయలేము ఫ్రెండ్స్. కేర్ఫుల్గా ఉండడం మనం చేసేది. ఎక్స్రే అయిపోయింది, మా అమ్మ బయటకు వచ్చింది, ఆ బాబుని తీసుకొచ్చారు. ఆ బాబుది కూడా నేను చూద్దామనేసి నేను అక్కడే ఉన్నా, అదే వీడియో తీసుకుంటూ. అసలు ఏమైందో కూడా రాలేదు. అలా తీస్తున్నారు. ఆ కాలు వరకు ఎక్స్రే తీసారు. అది తీసేసేపు కూడా నేను అలాగే వీడియో చేస్తూ ఉన్నా ఫ్రెండ్స్. పాప మా బాబుకి మరి ఏం రిపోర్ట్ వచ్చిందో తెలియదు. అంతసేపు మేము లేమండి అక్కడ. మా రిపోర్ట్ రాగానే మేము బయటకు వచ్చేసినాము. మా రిపోర్ట్ ఇస్తామని అంటున్నాడు అతను, డయాగ్నోస్టిక్ సెంటర్. ఆ తర్వాత ఇక బయటకు వచ్చేసిన మా రిపోర్ట్ ఇవ్వగానే ఆ బాబుకి ఏమైందో తెలియదు ఇంకా. ఆ తర్వాత ఇక బస్ కాడికి నడుచుకుంటూ, దగ్గరే కదా బస్ స్టాపు, అలా నడుచుకుంటూ బస్ దగ్గరికి వచ్చేసినాము. బస్ దగ్గరికి వచ్చేసి ఆ బస్సు వీడియో పడాలని మీకోసం అలా పెట్టిన ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.